విప్లవకారుడు నక్సలైట్ నాయకుడు ఉన్న గద్దర్తో నా పరిచయాలు ఉన్నాయి. గద్దరికి రైట్ లాగుండి ఆయన ఎట్టి వెళ్ళాలంటే ఆయన మీటింగ్లు తీసుకురావటం, పెద్దరావూరు అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ కూడా నేను ఆ మీటింగ్కి వచ్చినాడు. నేను గద్దరిని తీసుకొని వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో నక్సలైట్లు ఎప్పుడైనా వాళ్ళు బయటకు వస్తే అర్ధరాత్రి అపరాధి మాకు ఒక ఎస్టీడీ బూత్ ఉండేది పొన్నూరులో 44302కి. ఆ ఫోన్ చేస్తే మేము అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకొని 2 రోజులు 3 రోజులు భోజనం పెట్టి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ వదిలిపెట్టేవాళ్ళు, మా పలానా చోట అంటే వదిలేసేవాళ్ళం. అప్పుడు మా పరిస్థితి ఏంటంటే మరణం ఎప్పుడు ఎక్కడ మాకు వచ్చిందో తెలియదు. ఎప్పుడు పోలీసు వాడు మమ్మల్ని పట్టుకుంటాడో, పొరపాటున మేము దొరికామా మా శరీరము గుండు సుదులతో గుచ్చి చంపేస్తారండి వాళ్ళు. అయినను చస్తే ఒక రాయల్టీ సాగు కావాలి. ఎందుకు పుట్టామో తెలియదు కానీ పుట్టిన ఈ జీవితానికి ఒక విప్లవకారుడు చావాలని, ఒక పేరుతో చావాలనుకున్నాం. కానీ చచ్చాక ఏం జరిగిద్ది అనేది తెలుసుకోలేని మూర్ఖుడు నేను ఆ రోజుల్లో. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ విప్లవకారుడైన గద్దరంతో పాటు తిరిగి అనేక పల్లెలు వెళ్ళి అనేక పట్టణాలకు వెళ్ళి విప్లవ పాటలు, దళిత పాటలు, రకరకాల కుల పాటలు పాడుతూ జనాలను ఉత్తేజపరిచి అడవు బాట పట్టిస్తూ ఉద్యమాలకు తీసుకొచ్చి చాలామంది యవనస్తులు చెడగొట్టాం. చాలామంది యవనస్తులను చెడగొట్టాం. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఎవడైతే వ్యతిరేకిస్తాడో ఆయన కృప ఏంటంటే బూది గంతముల నుండి దాని కొనల నుండి ఆయన పిలుచుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన. నా తల్లి కన్నీటి ప్రార్థన. దేవుని కృప చూడండి. ఎంతమంది నన్ను చంపాలనుకున్నారు, ఎంతమంది నన్ను హింసించాలనుకున్నారు, ఎంతమంది నన్ను హేళన చేశారో, ఎంతమంది నా వెంటబడ్డారో, ఎంతమంది కత్తులతో, తుపాకులతో, బాంబులతో నన్ను చంపాలనుకున్నారు. అయితే దేవుని కృప ఏంటో తెలుసా? నా తల్లి కన్నీటి ప్రార్థన. నేను ఏ స్థలంలోకి వెళ్ళినా దాని కొనల నుండి నన్ను పట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు నా దాసుడువు, నువ్వు నా స్నేహితుడువు, నేను నిన్ను త్రోసివేయలేదు, నేను తృణీకరించలేదు, నేను నిన్ను పాడు చేయలేదు, నిన్ను దూరం పెట్టలేదు, నేను నీకు సమీపంగా ఉన్నాను, నీతో ఉన్నాను. ఈరోజు నీకు డబ్బు ఉంటే చుట్టాలు పెరుగుతారు, నీకు హోదా ఉంటే చుట్టాలు పెరుగుతారు, నీకు ఆస్తి, వ్యాపారం, అంతస్తు ఉంటే చుట్టాలు పెరుగుతారు, కలేసుకుంటారు, మెలేసుకుంటారు, కొత్త కొత్త బంధాలన్నీ వచ్చేస్తాయి. ఆమేన్, ఆమేన్. కానీ దేవుని బిడ్డలారా, నీ దగ్గర అన్ని కోల్పోతే ఎవడన్నా నీకు స్నేహితుడు ఉంటాడా? ఎవడు ఉండడు. నువ్వు రోగిగా ఉంటే అసలు నిన్ను చూడటానికి రారండి. నువ్వు హాస్పిటల్లో చేరావనుకో, అప్పులు అయిపోయిందనుకో, నీకు ఆపరేషన్ చేయాలన్నారు, ఆపరేషన్ చేయాలన్నాడు, అప్పుడు దాకా నీతో పాటు తిరిగేవాడు అందరూ కూడా ఎవడు నీ దగ్గరికి రారు. చాలామంది దేవుని బిడ్డలారా, నమ్మకం చాలా పెద్ద ప్రమాదకరం అన్నాడు ఒకడు. నమ్మకం చాలా పెద్ద ప్రమాదకరం. ఎందుకంటే నమ్మినోడే మోసం చేస్తాడు. ఆ మధ్యలో చెరువు సూర్యన వ్యక్తిని నమ్మినోడే తుపాకుతో కాల్చి యేసు ప్రభుని అప్పచెప్పింది ఎవడు? యేసుక్రీస్తుని అప్పచెప్పింది ఎవరు? యూదేగా. ఎక్కడున్నాడు? బయట ఎక్కడి నుంచో వచ్చాడా? యేసుక్రీస్తు పక్కనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను అప్పగిస్తారు, మనుషులు నిన్ను మోసం చేస్తారు, మనుషులు నిన్ను వదిలిపెడతారు, మనుషులు నిన్ను త్రోసివేస్తారు, మనుషులు నిన్ను హేళనగా మాట్లాడతారు. పెట్టిన రోజు నిన్ను పొగుడుతాడు, పెట్టిన రోజు నిన్ను తిడతాడు. కానీ దేవుడు అలాంటి వాడా? దేవుడు అలాంటి వాడా? ఏం చూసి నిన్ను ప్రేమించాడు? ఏం చూసి నిన్ను ప్రేమించండి? నీకున్నది ఏందండి అసలు చెప్పండి? బంగారమా? ఆయన ఇచ్చింది. ఈ హోదా ఆయన ఇచ్చింది. శరీరము ఆయన ఇచ్చింది. బట్టలు ఆయన ఇచ్చింది. వెండి ఆయనది. భూమి ఆయనది. సకల సంపదలు ఆయనది. అసలు ఆయన లేకుండా నీదంటూ ఏముందో చెప్పు? ఆయన లేకుండా, యేసు ప్రభువు లేకుండా నీదంటూ నువ్వు సొంతగా తీసుకొచ్చింది ఏందో చెప్పండి? తల్లి గర్భములో నుంచి నువ్వు ఏం పట్టుకొచ్చావు? ఏం పట్టుకొచ్చారమ్మా ఎవరైనా కానీ? ఈరోజు మేడలు మిద్దులు ఉన్నాయంటే ఆయన ఇచ్చినాయేగా, ఆయన దీవించబట్టాగా. హల్లెలూయా. మరి ఆయన నువ్వు వదిలిపెడితే ఎలా? ఆయన మర్చిపోతే ఎలా?
నేను అనుకున్నాను నిజంగానే దేవుడు లేడు కదా, నాకెందుకులే దేవుడితో పని అనుకున్నాను. 2003లో అండి, 2003లో నక్సలైట్లు ఏరియా అయిన రేగులగడ్డ అని ఒక ప్రాంతం, పిడుగురాలకి రైట్ సైడ్లో వెళ్తే పిల్లోట్ల, మోర్చంపాడు, గంగపాడు, రేగులగడ్డ అని ఒకటి ఉంది. రేగులగడ్డ అంతా కూడా కృష్ణానది ఒడ్డు మీద ఉంటుంది. నక్సలైట్లు వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక లెటర్ తీసుకొని ఒక వ్యక్తిని కలవటానికి నేను ఆ ప్రాంతం వెళ్తున్నా నా శిష్యులతో. వెళ్తుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ ఊరికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో గ్రేహండ్స్ దళాలు పోలీసు వాళ్ళు తుపాకులు పట్టుకొని ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు. ఆ ఊర్లోకి ఎవరికి ఎంట్రన్స్ లేదు. మేము కారు వేసుకొని వెళ్తున్నాం. ఎందుకు ఆ రోజు నా దగ్గర ఉన్న వెపన్స్ విజయవాడ లాడ్జ్లో పెట్టే అని 6 అని చెప్తుంటే అక్కడ పెట్టేసాను నేను. అక్కడ పెట్టేసి ఈ లెటర్ తీసుకొని వెళ్తుంటే వెంటనే ఆ పోలీసు వాళ్ళు గాల్లో ఫైరింగ్ జరిపారు. ఒకడు గాల్లో పేల్చాడు. నాకు అర్థమైపోయింది, కారు ఆపురా అన్న. కదిలితే ముందు కాల్ చేస్తారు, కారు ఆపురా అన్న. ఆపాడు. కారు దిగాం. కారులోనే నాకు ఉండగా పోలీసు వాడు తుపాకి పేల్చిన వెంటనే నేనేం చేశాను, నా దగ్గర ఉన్న లెటర్ తీసుకొని నేను నవిలి మింగేసాను. మింగేసిన తర్వాత ఇంకా వాడు చేతులు పైకి ఎత్తండి అన్నాడు. నేను నా శిష్యులు చేతులు పైకి ఎత్తాం. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కింద నుంచి పైకి చెక్ చేసి నా షర్టు ఊడదీసి నా రెండు చేతులు వెనక్కి పెట్టి నా షర్టుతో నన్ను కట్టేశాడు. నా షర్టుతో నన్ను కట్టేసి కారు అంతా సోదా చేసి నా శిష్యులు ఉన్నారు, వాళ్ళని కూడా షర్టు ఊడదీసి 2 చేతులు వాళ్ళని కూడా కట్టేసి ఆ ఊరికి తీసుకెళ్ళి ఓ పెద్ద టెంపుల్ ఉందండి రేగులగడ్డలో. ఆ పెద్ద టెంపుల్లో మమ్మల్ని మోకాల మీద ప్యాంటు షర్టు తీసేసి మోకాల మీద నేను కూర్చోబెట్టారు. ఎంతసేపు కూర్చోవాలి మోకాల మీద? ఎంతసేపు కూర్చుంటారండి? 1 గంట 2 గంటలు? మేము 12 గంటలు అంతే కూర్చున్నాం. నరాలు కింద కూర్చుంటే కొడుతున్నాడు. కింద కూర్చోడానికి లేదు, మోకాల మీదే ఉండాలి. సృహ తప్పి పడిపోయేటట్టున్న ఎండ. నేను అన్నాను, ఈ చావు చచ్చే కంటే అప్పటికి నా పరిస్థితి ఏంటంటే 3 వ్యక్తులు నన్ను చంపాలని తిరుగుతున్నారు. పోలీసు వాళ్ళు ఒక పక్క నన్ను పట్టుకొని కాల్ చేయాలనుకున్నారు. నేను చంపిన వాళ్ళు శత్రువులు ఒక పక్క నన్ను చంపాలనుకున్నారు. నేను తగాదాలకు వెళ్తే నాకు పేరు వచ్చింది, మల్లెల రాజును చంపేస్తే మాకు కూడా పేరు ఉంటుందని చెప్పేసి అని వాళ్ళ టీము 3 టీములు పొన్నూరులో, నిడుబ్రోల్లో, ఈ పరిసర ప్రాంతాలు నా కోసం వెతుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళారని. అంటే దేవుడు పట్టుకుంటే నీ శత్రువులు ఎదుట నీకు చెప్పరే భోజనము, అది కాదు నీ శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరచుతాను. ఆమెన్. అంటే దేవుడు పట్టుకున్నవాడు లైఫ్ చూడండి ఎలాగుంటుందో. దేవుడు పట్టుకుంటే ఎలాగుంటుందో చూడండి. నా కోసం నేను తెలిసిన వారి మధ్య నేను చిక్కబడలేదు. నేనంటే ఎవడో తెలియని పోలీసు వాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదండి. వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. తెలుగు రాకుండా మల్లెల రాజు అంటే ఎవడో తెలియని వాళ్ళు పోలీసు వాళ్ళ మధ్య సిగ్గుపడ్డా నేను. 3 రోజులు దేవుని బిడ్డలారా, మొదటి రోజు నేను అక్కడ బంధించబడి ఉంటే వాడు అన్నాడు, నాకు ఈ మోకాలు నొప్పులు, నరాలన్నీ నొప్పులు పుట్టి, నేను అన్నాను ఈ బతుకు కంటే చచ్చిపోవటం మేలు అనుకొని గోలీ మారోరే అన్నా. నేను గోలీ మారు అన్నా. ఏంట్రా గోలీ మారమంటావని చెప్పేసానని తుపాకీ మడం తిప్పి గూడి మీద కొడితే నరాలు జివ్వని అరికాల నుంచి నడినెత్తి వరకు ఎక్కిందండి పెయిన్. పెద్దగా అరిచా, అమ్మో ఏంద్ర ఎట్ట కొడుతున్నాడు అని. కొట్టొద్దురా నన్ను చంపాను నేను, కొట్టద్దు చంపే. వీళ్ళు నా ఫ్రెండ్స్ అన్న ప్లీజ్ అన్న చంపమని అడగొద్దన్న అన్న కాళ్ళు పట్టుకుంది ఏళ్ళ పడుతుంది, నా కాళ్ళ మీద పట్టుకుని సార్ మేము ఎప్పుడు రాము సార్ అని అన్నారు. అలానే ఇదిలిచ్చి తోముతున్నారు మమ్మల్ని. నేను అన్నాను, రే చస్తే ఈరోజు చస్తే రేపుడికి 2, ఈరోజు చస్తే రేపుడికి 2. దానికోసం ఎందుకురా? ఎప్పుడైనా చావాల్సిందే కదరా. ఇప్పుడు వరకు తాగాము, తిన్నాము, ఊరేగాము, హ్యాపీగా ఎంజాయ్ చేశాం. దేవుని పెట్టలారా, నేను తాగని మందు లేదు, నేను వెళ్ళని ప్రాంతం లేదు, నేను ఎంజాయ్ చేయలేని ప్రదేశము అన్నీ చేసేసాను, అన్నీ ఎంజాయ్ చేశాను. చాలు నా లైఫ్కి. కాకిలాగా కలకాలం కంటే అంశలాగా 6 నెలలు చాలనుకున్నా. నేను అంశలాగా 6 నెలలు చాలనుకున్నా. అలాంటి లైఫ్ అనిపించిన నేను మరణపు అంచుల్లో నేను తుపాకి 15 మంది 20 మంది పోలీసు వాళ్ళు AK-47 గన్ పెట్టి పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేయాలనుకున్నారు. దేవుని కృప చూడండి. నేను అనుకున్నాను భూమి మీద నూకలు చెల్లుబాటు అయిపోయాయి, ఇక ఇంతటితో మల్లెల రాజు గారి హిస్టరీ క్లోజ్ అనుకున్నాం. భూమి మీద లేదండి, ఇక అవకాశం లేదు.
అంటే దేవుడు పట్టుకుంటే మా అమ్మ రాత్రి ప్రార్థన చేస్తుంటే ఒక నల్లటి సింహము నా తల దగ్గరికి వచ్చి నన్ను మింగేయాలని చూస్తుందంట, నోరు తెరుస్తుందంట. ఇక మా అమ్మ భాషలతో మాట్లాడటం, భాషలతో ప్రార్థన చేయటం మొదలుపెట్టిందండి. ఎక్కి 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 ఏడ్చయ్యా, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నీ కన్నుల వాడిని చూసే అన్నావు కదా, భూమి గతించిన ఆకాశం గతించిన నీ మాటలు ఎన్నడూ గతించవు అన్నావు కదా, నీ వాగ్దానం ఏమైనో, నీ మాటలు ఏమైనో, ఇప్పుడు వాడు మరణ పంచుల్లో ఉన్నాడు, ఇప్పుడు వాడిని కాపాడని తల గోడకు కొట్టుకొని రక్తము కార్యాంత మట్టుకు పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే చుట్టుపక్కల జనాలందరూ మా అమ్మ ఏడ్పులు ఇనికి లేచి వచ్చి మల్లెల రాజును నిజంగానే చంపేశారని, ఊరికో శిరోమణమ్మ ఎక్కడ చంపేశారు, ఎలా చంపేశారని కొంతమంది లైట్లు, కొంతమంది కుర్చీలు ఆర్డర్ ఇచ్చడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. అంటే దేవుని కృప. ఎప్పుడైతే మా అమ్మ ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన విన్న దేవుడు 3 రోజుల తర్వాత నా బట్టలు నాకు ఇచ్చి ఉట్టు చెల్లరే చెల్ల అంటున్నారు వాళ్ళు. నన్ను చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఆమేన్. ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, గాయాలు కట్టినావు యేసయ్యా, నాకై గాయాలు పొందినావు యేసయ్యా, కన్నీరు తుడిచినావు యేసయ్యా, నాకై కన్నీరు కార్చినావు యేసయ్యా, కన్నీరు తుడిచినావు యేసయ్యా, నాకై కన్నీరు కార్చినావు యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఊహించలేని ప్రేమయ్యా, నా ఊహ కందని ప్రేమయ్యా యేసయ్యా, ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నీకు ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, ఆమేన్ ఆమేన్. ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా, నాపై ఎంత గొప్ప ప్రేమయ్యా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన. నా తల్లి ఏడ్చి 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 కన్నీటి ప్రార్థన చేస్తే నేను ఏ పరిస్థితిలో ఉన్నా నా తల్లికి అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు అనుకోవచ్చు నా భర్త చాలామంది మారలేదన్నా, నా బిడ్డలు మారలేదు. ఎంతోమందిని మీరు బిడ్డలు కన్నారు. మీ బిడ్డలు మీతో మందిరానికి వస్తున్నారా? రక్షించబడ్డారా? మీరు మాత్రమే రక్షించబడ్డారు. మీ బిడ్డలు, మీ ఇరుగు పొరుగు వారు, మీ స్నేహితులు, మీ బంధువులు ఎవరు మార్చబడలేకపోవడం కారణం ఏంటి తెలుసా? ప్రార్థన నీలో లేదు. నీ ఎంతను బట్టి నువ్వు రక్షించబడ్డావు చాలు అనుకుంటున్నావు. సరిపోయిద్దా? సరిపోయిద్దా? నీ ఎంతటికి నువ్వు రక్షించబడితే సరిపోయిద్దా? దేవుడు అడుగుతాడుగా, ఏమండి వ్యాపారం ఎందుకు చేస్తావండి? వ్యాపారం ఎందుకు చేస్తారు? లాభం 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 కోసమేనా? ఉద్యోగం ఎందుకు చేస్తావు? లాభం కోసం. నువ్వు ఒక మనిషివి. ఆఫ్టర్ ఆల్ 70-80 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నవాడివి. 20 సంవత్సరాలు నీ బాల్యం తీసే, 20 సంవత్సరాలు నువ్వు తీసే, ఆఫ్టర్ ఆల్ ఒక 50 సంవత్సరాల లైఫ్ కోసం నువ్వు లాభం కోసం ఎదురు చూసి, నువ్వు ఏదో సాధించాలని ఎదురు చూసి,
నీ ప్రయోజనాల కోసం ఎదురు చూసావే, నీ బిడ్డల కోసం సంపాదించాలనుకున్నావే, నీ కన్న బిడ్డల కోసం, నీ వాళ్ళ మనవుల కోసం వాళ్ళకి ఏదో సాధించాలనుకున్నావే. నిన్ను సృష్టించిన దేవుడు నీ గురించి ఏం ఆశించడా? నీ సృష్టికర్త అనే దేవుడు నిన్నేం ఆశించడా? ఆశిస్తాడా లేదా? ఏం ఆశిస్తాడు? బంగారమా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ నుంచి కోరుకునేది ఒకటే, ఆయన నీ నుంచి కోరుకునేది ఒకటే. నీ వెండి బంగారాలు కాదు, నీ కుటుంబంతో ఆయన సన్నిధికి నువ్వు పరిపూర్ణమైన మారు మనసు పొందాలి. ఆమేన్. అందుకని ఆయన బూది కొనల నుంచి నిన్ను పట్టుకున్నాడు. నువ్వు జారిపోతున్నావు. దావీదు అంటాడు ప్రభా, నేను నీ నుంచి పారిపోదాం అనుకున్నా, భూమి ఆ చివరికి వెళ్ళిపోయా, అక్కడ నీ హస్తము తోడై ఉంది. ఆకాశములకు ఎక్కిపోయా, అక్కడ నీ హస్తం ఉన్నది. పాతాళంలోకి వెళ్ళే, హలో విన్నారా? ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళంలోకి వెళ్ళి ఆయన హస్తం లేదనుకొని పాతాళంలోకి వెళ్ళాడంట, అక్కడ నీ హస్తం ఉన్నది. సరే ఇక్కడ కూడా ఉన్నది కదని భూజ జలముల కిందకి, సముద్ర జలముల కిందకి అడుగు భాగానికి వెళ్ళిపోయాడంట. సముద్రం లోతు కొంతని తెలుసు కానీ ఇంతని ఎవడికి తెలీదు. తెలియని లోతులోకి వెళ్ళిపోయాడు, తెలియని లోతులోకి వెళ్ళిపోయాడు. ఎంత నువ్వు లోతుకి వెళితే అంత దేవుని హస్తం అక్కడ ఉన్నది. కాబట్టి దావీదు అంటాడు, అయ్యా నిన్ను దాటిపోటు నా వశము కాలే, సరెండర్ అయిపోతా నీకు అన్నాడు. ఆమెన్. సరెండర్ అయిపోతా నీకు అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు నాకు సరెండర్ అయిపోతే నేను అంటాను నా హృదయానుసారుడు అంటా. నేను చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సరెండర్ అవ్వాలి. దేవుడు నిన్ను చూస్తాడు, దేవుడు నిన్ను పట్టుకుంటాడు. దేవుడు పట్టుకున్నప్పుడు నువ్వు దొరకాలి దేవుడికే. దేవుడిని నువ్వు పిలవాలి. దేవుడిని, అయ్యా నేను ఎక్కడున్నా, నువ్వు నన్ను పట్టుకోమంటే ఎట్ట పిలవాలి? పిలవటం మీనింగ్స్ ప్రార్థన. ఆమేన్. పిలవటం మీనింగ్స్ ప్రార్థన చేస్తే దేవుడు పిలిచినట్టే. నువ్వెంతసేపు ప్రార్థన చేస్తే అంతసేపు దేవుడు నీతో ఉంటాడండి. నిమిషం చేస్తే నిమిషం దేవుడు ఉంటాడు నీతో. 10 నిమిషాలు చేస్తే 10 నిమిషాలే ఉంటాడు. గంట చేస్తే గంట ఉంటాడు. 2 గంటలు చేస్తే, నువ్వెంతసేపు అయితే ప్రార్థన చేస్తావో అంతసేపు మాత్రం దేవుడు నీతో ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఈ నూతనమైన సంవత్సరంలోకి అడుగుపెట్టావు. 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీవు 2024 సంవత్సరం ఉన్న కష్టాలు, బాధలు, కన్నీరు, వేదన, దుఃఖం దేవుడు విడిచిపెట్టిన పరిస్థితుల్లో నువ్వు నలిగి కొట్టిమిట్టలాడావు కదా, వాటన్నిటి నుంచి బయటపడి 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను పట్టుకొని పిలిచేవాడుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎక్కడ నన్ను పట్టుకున్నాడు తెలుసా? బూది కొనల నుండి నన్ను. ఆ మాట చదవండి. 10వ వచనం 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. 11 యెషయా 41:11. నీ దేవుడైన యెహోవాకు భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు. అబ్బా, చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? నీ దేవుడైన యెహోవాని నేను భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాడంట. దేవుడు మనకి సహాయము చేస్తాడు. భయపడొద్దు అన్నాడు, దిగులు పడొద్దు అన్నాడు, జడియొద్దన్న. పరిస్థితులు ఏమైనా రావచ్చండి, పరిస్థితులు ఏమైనా ఉండొచ్చండి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయడానికి వెళ్తుంటే దేశ ప్రజలందరూ కూడా ఆ ప్రతిమకు సాగిలు పడ్డారే కానీ 3 వ్యక్తులు మాత్రం దానికి సాగిలు పడలేకపోయారు. భటులు వచ్చారు. వచ్చి, అరే షడ్రకు, ఏమయ్యా మేషకు, ఓ అబేద్నెగోలు, మీ దుంపల వేగ యవ్వన కాలంలో ఉన్నారయ్యా, పెళ్ళిళ్ళు కాలేదయ్యా, బోల్డంత లైఫ్ ఉందయ్యా, మీకు చక్కగా మంచి సంసారం, కుటుంబ వ్యవస్థలోకి వెళ్ళాలయ్యా. మీరు ఈ దేశంలో ఇంకెంతో సాధించాలి, ఎంతో సంపాదించాలయ్యా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఈ బానిసత్వం ఏముందలే, కొన్ని రోజుల తర్వాత ఇక్కడ నుంచి విడిపించబడితే బాగుంటుంది కదా. అందరు చూడు
కొన్ని లక్షల మంది సాగిలపడ్డారు. మీరెందుకు సాగిలపడలేదు? మీ దుంపల దగ్గర సాగిలపడండి అయ్యా, రాజుగారు చూస్తున్నాడు మిమ్మల్ని. అదిగో అగ్నిగుండంలో ఏమంటున్నారంటే, షడ్రకు మేషక్ ఏమన్నారు? మేము సాగిలపడినే. ఇప్పుడు షడ్రకు అంటాడు మేషక్తో, ఏమయ్యా మేషకు, రాత్రి బాగా ప్రార్థన చేసావా అన్నాడు. మేషక్ అన్నాడు, షడ్రక్ నేను బాగా ప్రార్థన చేశాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు ఏ స్థలంలోనైనా ఏ స్థితిలో అయినా నన్ను కాపాడుతానని జవాబు ఇచ్చాడు అన్నాడు. మేషక్ని అడిగారు, మేషకు ఇప్పుడు నీ ప్రార్థన ఏంటి అన్నాడు. మేషక్ కూడా ఒకటే సమాధానం చెప్పాడు, ఏమని? దేవుడు నేను రాత్రి ప్రార్థన చేశాను, పరిస్థితులు ఏమైనా ప్రతికూల సమయమైనా దేవుడు నన్ను కాపాడుతాను. షడ్రక్ని అడిగారు, షడ్రకు ఒకటే మాట చెప్పాడు, నేను రాత్రి ప్రార్థన చేశాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు కూడా కాపాడుతాడు అన్నాడు. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు, ముగ్గురికి ఒకటే తోడై ఉన్నాడు. ముగ్గురు మనసులు ఒకరి మీదే అనుకున్నాయి. హల్లెలూయా. ముగ్గురు మనసులు ఒకే మీదే, ఒక ఆయన మీదే. సంఘము దేవుని మీద ఆనుకోవాలి. నీ మనసు దేవునితో టైఅప్ అయి ఉండాలి. నీ మాట దేవునిది అయి ఉండాలి. నీ నడక దేవుని వైపు అయి ఉండాలి. నీ పరుగు దేవుని వైపు ఉండాలి. నీ ఆలోచన దేవుని వాక్యమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ముగ్గురు ఒకే మాట. దేవుడు నాకు తోడుకున్నాడు, దేవుడు నాకు తోడుకున్నాడు, దేవుడు నాకు తోడుకున్నాడు. దేవుడు ఏ స్థితిలోకైనా నన్ను కాపాడుతాడు, దేవుడు ఏ స్థితిలో నన్ను కాపాడుతాడు, దేవుడు ఏ స్థితిలో నన్ను కాపాడుతారు. భటులు చెప్పారు, మీరు వచ్చిన పని మీరు చేసుకుని వెళ్ళండి అయ్యా అన్నారు. అయ్యో ఎవరి కాలంలో ఉన్నారు బాబు, నా మాట వినండి అయ్యా, ప్లీజ్ బాబు. అదే పరిస్థితి మీకు వస్తే మీరు ఏం చేస్తారు? ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, అగ్నిగుండంలో తొయ్యమంటారా, యేసుని వదిలిపెడతారా అన్నారనుకో, మనం ఏమంటాం? హల్లెలూయా. ఏమంటాం? బొక్క బార్లుగా పడతాం. అయ్యా, ఫరో సైన్యం వెనకుంది, ఎర్ర సముద్రం ముందుంది, ఇజ్రాయెల్ ప్రజలు మధ్యలో ఉన్నారు, చిక్కుపడ్డారు. ఫరో సైన్యం వచ్చింది. ఇప్పుడు విశ్వాసం ఉందా? వాళ్ళకి విశ్వాసం ఉందా? వెంటనే తిరుగుబాటు. మోషే ఏంటయ్యా నువ్వు ఏడకు తీసుకొచ్చి అనవసరం చంపుతావు, ఆడే ఏదో బానిస బతుకుతూ ఉండే వాళ్ళంగా పిచ్చోళ్ళ కూడా నేను నమ్మి గుడ్డితనంగా వచ్చామయ్యా మేము అన్నారు వాళ్ళు. దేవుడు ఒకసారి ఇజ్రాయెల్ ప్రజలను చూశాడు. వెంటనే కొంతమంది రాజానికి నమస్కారం అని ఇజ్రాయెల్ ఆ ఫరో సైన్యానికి సాగిలు పడుతున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు, నేను రోషం కలిగిన దేవుణ్ణిరా, నేను రోషం కలిగిన వాడినే, మిమ్మల్ని విడిపించింది, మిమ్మల్ని రక్షించింది, బూది కొనల నుండి నేను పట్టుకొని పిలుచుకొచ్చింది వాడికి సాగిలు పడతారు కాదు, నాకు మొక్కడానికి రా ఫూల్స్. వాడికి సాగిలు పడతాను కాదు, నాకు మొక్కాలి మీరు ఏమనుకుంటున్నారని పెద్ద మంటని మధ్యలో లేపాడండి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమ పరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మంట పెద్దది లేచిందో ఇక వెనక్కి వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు. ముందుకు అయ్యే వెనక నుయ్యి అయిపోయింది పరిస్థితి. కదలలేక మింగలేక కక్కలేక మింగలేక మోషే మీద దేవుడి మీద సనుక్కొని అంటే దేవుడు మహాదయా గుణం కలిగిన వాడండి, దయాలత్వం కలిగిన వాడు ఆయన. ఆయన కోపము క్షణమాత్రము, ఆయన ప్రేమ దీర్ఘశాంతం అంట. చప్పట్లు కొట్టండి. ఆయన ప్రేమ దీర్ఘశాంతము, దానికి ఎండ్ లేదు. ఆయన ప్రేమకి ఎండింగ్ ఉందా? లేదు. ఆయన కోపం ఎంత? క్షణం. ఇట్లనే లోపు అయిపోయింది ఆయన కోపం. తల్లి కొడుకు మీద పగబెట్టుకున్నా, కొడుకు తల్లి మీద పగబెట్టుకున్నా, తండ్రి కూతురు మీద పగబెట్టుకున్నా, కూతురు తండ్రి మీద పగబెట్టుకున్నా, నీ స్నేహితుల మీద మీరు పగబెట్టుకుంటే కొన్ని రోజులు తినరు, కొన్ని రోజులు మాట్లాడరు. అవునా? నీ స్నేహితుడికి నీకు గొడవ వచ్చింది, నీ ఇరుగు పొరుగు వారికి నీకు గొడవ వచ్చింది. మీకు ఎలా ఉంటుందంటే ఇక ఈయంతో నాకు పని లేదు, మాట్లాడరు. ఎవడో ఒకడు మిమ్మల్ని కలిపేదాకా, నీ కోపం చల్లారేదాకా ఏదోలే పోనీలని దయదలిసి మాట్లాడేని అంటారు. కానీ సృష్టికర్త అయిన దేవుని కోపం మన పట్ల నువ్వు ఎంత ఇసికించినా, ఎంత ప్రార్థన చేయకపోయినా, నువ్వు ఆయన ఎంతగా పట్టించుకోపోయినా, ఆయన పట్టుకోవాలని చూసినా, నువ్వు దొరకపోయినా ఆయన కోపం అంట క్షణం మాత్రమేనంట. ఆయన ప్రేమ
దీర్ఘశాంతంగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయనంట ప్రేమించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన పట్టుకున్నాడు కదా. దేవుడు ఒకసారి పట్టుకుంటే విడిచిపెట్టండి. దేవుడు ఒకసారి పట్టుకుంటే విడిచిపెట్టడం. నువ్వు వదిలిపెడతావేమో ఆయన్ని. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయని వదిలిపెడతావేమో. కానీ కష్టాలు, బాధలు, సమస్యలు నీకు పాఠం నేర్చుకోవటానికి మాత్రమే. ఎంత చెట్టుకి అంత గాలమ్మా. ఎంత చెట్టుకి నువ్వు మోయగలిగినంత కష్టమే నీకు వచ్చింది, మోయలేనంత రాదు. అవునా? నీకు 10,000 రూపాయలు అప్పు మోయగలిగితే నీకు 10,000 రూపాయలు వస్తాయి. ఆ సమస్యను తీర్చుకోగలవు నువ్వు. కానీ కొంతమంది ఏం చేస్తారు, నాకు ఎందుకు రప్పు రావాలి, దేవుడు లేడు, గీవుడు లేడు అని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అనగానే రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని సరాసరి సింహాసనం దగ్గర తీసుకెళ్ళడు. శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. వీటన్నిటిని జయించుకొని అపవాది దేవునికి నీకు మధ్యలో ఒకడు నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా ఆడు చుట్టూ చేతులు చాపి నిన్ను ఆపేస్తాడు. రకరకాల ప్లాన్లు తాపేస్తాడు. 1,000,000 ప్లాన్లు నువ్వు పాడు చేయాలంటే నీకు ఎన్ని ప్లాన్లు అపవాదికి? 1,000,000 ఉన్నాయా లేవా? టీవీ పడిపోవా? పడిపోతారు. సింపుల్ ప్లాన్ అంతే. ప్రతి ఇంట్లో టీవీ లేని ఇల్లే ఉంది. ఇక్కడ చేతులు ఎత్తండి. టీవీ లేదు మా ఇంట్లో అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికీ మీ ఇంట్లో టీవీ లేదమ్మా, దేవుని స్తోత్రం. మిగిలిన వాళ్ళ ఇంట్లో అందరూ టీవీ ఉందా? ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఉన్నాయి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన. మిగిలిన వాళ్ళందరూ దేవుని వాక్యం చూస్తున్నారా, ఇంకేమైనా చూస్తున్నారా? చెప్పండి. మేము ఉద్యమాల్లో ఉన్నప్పుడు గద్దరంతో పాట రాశాడు ఆయన. ఏం పాట అంటే, కయ్యం పెట్టింది రో కలర టీవీ ఇంట్లోకి వచ్చి. ఏం పెట్టిందంట? తగాద పెట్టింది. కలర టీవీ ఇంట్లోకి వస్తే కయ్యం పట్టింది, తగాద పెట్టింది. దయ్యం పట్టింది రో నా పెళ్ళం పోరులకు. ఒక నిమిషం పాప. ఏం పట్టిందంట? దయ్యం పట్టింది నా పిల్లలం పోరులకు. కలర టీవీ చూస్తూనే కోస్తుంది కూరలు, కొత్తిమీర కరేపాకు ఏపుడెట్టో నేర్పుతుంది. క్రికెట్ షాట్ చూసి కిలకిల నవ్వింది, ఉలిగడ్డ ఇసిరేసి క్యాచి అంటుంది.